సూర్యుడు నెమ్మదిగా గోకులం మీద తన బంగారు వెలుగులను చల్లుతుంటాడు. పల్లె వీధులు మేల్కొంటాయి. ఆవులు మేతకు బయల్దేరతాయి. పిల్లల నవ్వులు గాలిలో కలిసిపోతాయి. గోకులమంటే కేవలం ఒక గ్రామం కాదు, అది ప్రశాంతతకు నిలయం. ఆ గ్రామానికి ప్రాణం చిన్న కృష్ణుడు. యశోదమ్మ తన ఇంటి ముందు చిన్న కృష్ణుడిని ఆడుకోమని వదిలింది. మట్టి గింజలతో, చిన్న బొమ్మలతో కృష్ణుడు ఆనందంగా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ అప్పుడప్పుడు తల్లివైపు చూసి నవ్వుతాడు. ఇంటి దగ్గరే ఒక పెద్ద చెక్క బండి ఉంది. ఆ బండి పండ్లు, ధాన్యంతో నిండిపోయి చాలా బరువుగా కనిపిస్తుంది. గోపికలు ఆ బండి దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఈ బండి చాలా బరువు, పిల్లలు దగ్గరికి వెళ్ళకూడదు అని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఆ మాటలు వింటూనే చిన్న కృష్ణుడు ఆ బండిని ఆసక్తిగా చూస్తాడు. అతడి కళ్లల్లో భయం లేదు, కేవలం బాల్యపు కుతూహలం మాత్రమే ఉంది. ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడు బండికి దగ్గరగా వెళ్ళిపోతాడు. ఆ క్షణంలో బండి కొంచెం కదిలినట్టుగా అనిపిస్తుంది. యశోదమ్మ అది గమనించి భయంతో కేకవేస్తుంది, కృష్ణా! గ్రామస్థులు పరిగెత్తుకుంటూ వస్తారు. అందరి గుండెల్లో ఒకే భయం, ఈ భారీ బండి కింద పడితే? అయితే ఆ క్షణంలో చిన్న కృష్ణుడు ఏడవలేదు, భయపడలేదు. ఆడుకుంటున్నట్టే తన చిన్న కాలు లేదా చేతితో బండిని తాకాడు. అంతే, భారీ బండి ఒక్కసారిగా పక్కకు లేచిపడిపోయింది. చెక్కముక్కలు చెల్లాచెదురయ్యాయి. పండ్లు, ధాన్యం నేలమీద చిందిపోయాయి. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఇదెలా సాధ్యం? ఈ బండిని పెద్దవాళ్లే కదిలించలేకపోయారు అని గ్రామస్థులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుంటారు. యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని గట్టిగా ఒడిలోకి తీసుకుంటుంది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు. నా బిడ్డకు ఏమీ కాలేదు కదా? అదే ఆమెకు ముఖ్యం. అద్భుతం కంటే తల్లి ప్రేమే పెద్దది. అప్పుడే ఒక వృద్ధుడు మెల్లగా అంటాడు, ఇది సాధారణం కాదు, ఈ పిల్లాడు ఎవరో కాదు. ఆ మాటలు విన్న గోపికలు ఒకరినొకరు చూస్తారు. వారి కళ్లల్లో భక్తి మెరుస్తుంది. హృదయాల్లో ఒక మౌనమైన నమ్మకం పుడుతుంది. అయితే కృష్ణుడు మాత్రం ఏమీ జరగనట్టే మళ్లీ మట్టితో ఆడుకోవడం మొదలుపెడతాడు. చిరునవ్వుతో తల్లివైపు చూస్తూ అంటాడు, అమ్మా, నేను ఆడుకుంటున్నానంతే. గ్రామస్థులు బండిని పక్కకు తొలగిస్తారు. పిల్లలు మళ్లీ ఆడుకుంటారు. గోకులం మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. సాయంత్రం వేళ యశోద ఒడిలో కృష్ణుడు నిద్రపోతున్నాడు. గోకులం మీద నిశ్శబ్దం పరుచుకుంటుంది. నరేషన్ ముగింపు. దేవుడు అద్భుతం చేసినా అతడు తన బాల్యాన్ని కోల్పోలేదు. తన శక్తిని చూపించడానికి కాదు, తన భక్తులను, తన తల్లిని రక్షించడానికి దేవుడు అద్భుతం చేస్తాడు. ఇదే చిన్న కృష్ణుడి దైవప్రేమ. మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.